నమస్తే అందరికీ. నేను మీ సాగర్. వెల్కమ్ టు మైండ్ వాయిస్. సో, బేసిక్‌గా ఇవాళ కొత్త టాపిక్‌తో వచ్చిన టాపిక్ ఏందంటే ఎంపతి. ఎందుకు ఎంపతి గురించి మాట్లాడుతున్నా అంటే ఈ 2026లో ఫర్ దిస్ జనరేషన్ దీని గురించి ఎంపతి గురించి తెలుసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. బేసిక్‌గా సింపతి అంటే ఏందంటే పాపం అయ్యో! పాపం ఎందుకు అట్లా అయింది అని. ఎంపతి ఏందంటే వాళ్ళ ప్రాబ్లమ్‌ని మీ ప్రాబ్లమ్ లెక్క ట్రీట్ చేయడం. ఈ పిక్చర్‌లో మీరు చూడొచ్చు. ఈ పర్సన్ బ్రెయిన్‌లో ఈ పర్సన్ ఫోటో ఉంది. ఈ పర్సన్ బ్రెయిన్‌లో ఈ పర్సన్ ఫోటో ఉంది. సో, బేసిక్‌గా ఏమంటారంటే యూ హావ్ టు బీ ఇన్ దేర్ షూస్ టు అండర్‌స్టాండ్ దేర్ సిట్యుయేషన్ అంటారు గదా! అంటే మీరు వాళ్ళ తెలుగులో అయితే మంచిగా యాక్చువల్లీ ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ జేయాలంటే ఎగ్జాంపుల్‌గా చెప్తా. ఇప్పుడు మీరు ఒక ట్రాఫిక్ జామ్‌లో ఉన్నారు. వెనక నుంచి ఒక పర్సన్ హారన్ కొడతా ఉంటాడనమాట. పా 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 అని. మీకు చిరాకొస్తది. అరే! మెంటల్ నా కొడకా వీడొక 2 నిమిషాలు ఆగితే ఏమైతదని. బట్ అక్కడ లోపల అతని వైఫ్ ప్రెగ్నెంట్ ఉంటది. అండ్ అతని వైఫ్‌ని అతను హాస్పిటల్‌కి క్యారీ చేస్తా ఉంటాడనమాట. సో, వానికి అది ఎంత ఇంపార్టెంట్. మీకు అర్థమవుతుందా? మీరు అతని ప్లేస్‌లో ఉండి అర్థం చేసుకోండి. ఆ హారన్‌కి మీనింగ్ ఏందన్నది మీకు అర్థమైతది. సో, దట్స్ హౌ ఎంపతి వర్క్స్. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ఎ ట్రాఫిక్ జామ్. ఈవెన్ మీ మీ పేరెంటింగ్ లైఫ్‌లో గూడా మీరు అనుకుంటా ఉంటారు అంటే ఇట్లా పిల్లలు సతాయిస్తారు, హోమ్ వర్క్ జెయ్యరు, అది ఇది అని జెప్పేసి. బట్ మీకేం దెలుసు స్కూల్‌లో వాళ్ళకి ఎంత టార్చర్ ఉందో అంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి గాని, వాళ్ళ టీచర్స్ దగ్గర నుంచి కానీ, ఎవరి దగ్గర నుంచైనా వాళ్ళ పిల్లల దాంట్లో మీరు ఎళ్ళిపోయి అర్థం జేసుకోండి. యూ హావ్ టు బీ ఇన్ దేర్ షూస్. అప్పుడే మీకు వాళ్ళ బాధ అర్థమైతది. అప్పటిదాకా మీకు వాళ్ళ బాధ అర్థం గాదు. మీరు వాళ్ళకి ఎంపతి అనేది చూపించలేరనమాట.